హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషినామాపు. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే క్యారెట్ హల్వా. దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా 1/2 కిలో క్యారెట్లని పీల్ తీసేసుకుని ఇలాగా తురుములా చేసేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నేనైతే బాదం, కిస్మిస్, పుచ్చపప్పుని వేసాను. కావాలంటే జీడిపప్పు, పిస్తా కూడా వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుని ఈ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే నెయ్యిలోకి తురుముకున్న క్యారెట్ని కూడా వేసేసుకుని ఒక 5 మినిట్స్ ఫ్రై అవనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత బాగా ఫ్రై చేసుకుని ఒక గ్లాసు పాలను వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. పాలను వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మనకి రుచికి సరిపడినంత పంచదారను వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ పంచదారను వేశాను. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న పుచ్చపప్పుని వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఒక స్పూను ఇలాచీ పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ నుంచి కొంచెం డ్రై ఫ్రూట్స్ పక్కకు తీసుకుని మిగతావి వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకుని పైన డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. క్యారెట్ హల్వాని మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తే కామెంట్ చేయండి. ఈ క్యారెట్ హల్వా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.